తెలంగాణ సంస్కృతికి అద్దం పెట్టే బతుకమ్మ వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. చివరి రోజు సద్దుల బతుకమ్మ సందర్భంగా మేడ్చల్ మున్సిపాలిటీ జయశంకర్ చౌరస్తా వద్ద రాఘవేంద్ర నగర్ కాలనీ మహిళలంతా ఒకచోట చేరి ఆడి పాడుతూ సంబరాలు చేసుకుంటున్నారు. తీరొక్క పూలతో భక్తి శ్రద్ధలతో బతుకమ్మను పేర్చారు. కాలనీలోని మహిళలంతా బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అంటూ సాంప్రదాయ దుస్తులలో బతుకమ్మను ఆడి పాడుతున్నారు. ఈ వేడుకల్లో చిన్నారులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. బంధువులందరికీ కూడా సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. ఈ సద్దుల బతుకమ్మ అనేది 9 రోజులు జరుపుకుంటాము. తీరొక్క పూలతోటి అందరూ కూడా ఆడపడుచులు అందరూ కూడా ఏకమై ఒక చోట 4 కూడలి వద్ద ఏకమై మేమందరం కూడా ఆహ్లాదంగా ఈ పండగను జరుపుకుంటాము. ప్రతి రోజు ఒక 9 రోజులు ఒక పండగలాగా మాకు రోజు ఒక మొట్టమొదటి అటుకుల బతుకమ్మతో మొదలయ్యి అట్ల బతుకమ్మ నుంచి మరి ఈరోజు ఎంగిలి బతుకమ్మ వరకు తీరొక్క పువ్వులు మన రాష్ట్ర పువ్వు అయినటువంటి తంగేడు పువ్వుతో పాటు మరి బంతి పూలు, మందార పూలు అన్ని పూలతోటి మేము అందరం కూడా చాలా అందంగా తయారయ్యి అందరం కూడా ఏకమై మేమందరం కూడా ఒక ఆనాడు హిందువులందరినీ ఏకం చేయడానికి తిలక్ గారు ఏ విధంగా అయితే వినాయక చవితి చేశారో అదేవిధంగా హిందువులందరూ కూడా మేమందరం కులమత భేదాలు లేకుండా అందరం కూడా ఏకమై ఒక చోట కేంద్రీకృతమై మేమందరం కూడా ఈ పండుగని ఆహ్లాదంగా ఆనందంగా ఉత్సాహంగా జరుపుకుంటూ మేమందరం కూడా చాలా ఇన్ని రోజులున్న కష్టాలన్నీ మర్చిపోయి అందరం కూడా హ్యాపీగా మేము ఈ రోజుని గడుపుకుంటామని తెలియజేస్తున్నాము. అందరికీ కూడా ధన్యవాదాలు. యాక్చువల్లీ మమ్మీ వాళ్ళ ఇంట్లో బతుకమ్మ లేదు. ఫస్ట్ బతుకమ్మ అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత చాలా ఆనందంగా ఉంది. ఇంతమందిలో జరుపుకోవడం చాలా ఆహ్లాదంగా ఆడుతున్నాము. 9 రోజులు లాస్ట్ బతుకమ్మ. ఈరోజు మేము 5 బతుకమ్మలు చేసుకున్నాము. ఇది లాస్ట్ రోజు. ఇది సద్దుల బతుకమ్మ. ప్రసాదాలు అన్నీ చేసుకొని ఇంతమందితో ఆడడం చాలా ఆనందంగా ఉంది. ఇంకా దీనికంటే ఎక్కువ ఇంకా మంచిగా సెలబ్రేట్ చేసుకుంటామని అనుకుంటున్నాము. ప్రతి ఒక్కరూ దీనికి సహకరించాలని అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ మంచిగా మన సంస్కృతులను మర్చిపోకుండా ఇంత మంచిగా వచ్చి సెలబ్రేట్ చేసుకోవాలని అనుకుంటున్నాను. పెద్ద బతుకమ్మ ఈరోజు చివరి బతుకమ్మ. 9 రోజుల బతుకమ్మలు నవదుర్గ ఎట్లనో నవదుర్గ పేరు మీద ఈ బతుకమ్మ సంబరాలు చేసుకుంటున్నాము. ఆడవాళ్ళ లోపల అందరూ ఐక్యం కావాలని ఇది ఒక పండగ పెట్టిర్రు పెద్ద మనుషులు. ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళకి స్వేచ్ఛా స్వాతంత్రాలు రావాలి, బయటకు రావాలి అనే విషయం కూడా దాని సూచికంగానే ఈ బతుకమ్మ పండుగ. ఇద్దరక్క ఎల్లెండు వియ్యాలో ఒక్కూరికిచ్చి వియ్యాలో ఒక్కడే మాయన్న వియ్యాలో వచ్చన్న పోడు వియ్యాలో ఎట్లత్తు చెల్లెలా వియ్యాలో ఏరడ్డ మాయ వియ్యాలో ఏరుకు ఎంపల్లి వియ్యాలో తోటడ్డ మాయ వియ్యాలో తోటకు 90 వియ్యాలో తలుపులు వేయించి వియ్యాలో తలుపులకు తాళాలు వియ్యాలో వెండి శీలాలు వియ్యాలో వెండి శీలల నడుమ వియ్యాలో వెలభద్రి చెట్టు వియ్యాలో వెలభద్రి చెట్టుకు వియ్యాలో 7 మొగ్గలు వియ్యాలో 7 మొగ్గల పత్తి వియ్యాలో తక్కేడే పత్తి వియ్యాలో ఆ పత్తి ఈ పత్తి వియ్యాలో కలెరాస ఓసి వియ్యాలో పత్తినే ఇచ్చింది వియ్యాలో షాలొల్లవానికి వియ్యాలో. కోవడము ఇంతమందితో ఇంత ఆహ్లాదకరంగా 9వ రోజు అయిన సద్దుల బతుకమ్మను జరుపుకోవడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఈ విధంగానే మన సంస్కృతి సాంప్రదాయాలు అనేవి కనుమరుగైపోతున్నాయి. అంటే ఇప్పుడు జనరేషన్ పిల్లలు అసలు మన సాంప్రదాయాలు సంస్కృతులని మర్చిపోతున్నారు. వాటిని కంపల్సరీ మనం వాటిని గుర్తు చేసి వాళ్ళలో పార్టిసిపేట్ చేసినట్టుగా వాళ్ళని మోటివేషన్ చేయకపోతున్నాము. ఆ పూలను ఎందుకు అలా అలంకరించుకుంటున్నాము అనే విషయాలు చాలా స్పష్టంగా వాళ్ళకి చెప్పకపోతే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు వీటిని కంప్లీట్గా మర్చిపోయి ఎంకరేజ్ చేస్తూ మనం చేస్తుంటేనే పిల్లలు ఫాలో అవుతుంటారు. కాబట్టి మనం ఆ సంస్కృతిని మనం ఎప్పుడూ కూడా మర్చిపోవద్దు. అలాగే అందరికీ దసరా శుభాకాంక్షలు మరియు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు.